మరి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ఎన్నో ప్రకంపనలు అయితే సృష్టిస్తున్నాయని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ఆయన ఎన్నో రెస్ట్రిక్షన్స్ అయితే పెట్టారు అంతకుముందు. సో ఇప్పుడు చూసుకుంటే కనుక సుంకాలకు సంబంధించి 50% పెంచారని చెప్పొచ్చు. సో మరి ఈ క్రమంలో ఆయన సుంకాలు పెట్టిన తర్వాత ఎన్నో మార్పులు చేర్పులు అయితే జరుగుతున్నాయి. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. సార్, మరి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పొచ్చు. అలాంటిది 50% ట్యాక్స్ విధించిన తర్వాత ఎన్నో మార్పులు చేర్పులు అయితే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జేడీ వాన్స్ కూడా దీనికి సంబంధించి ఇంకా క్లారిఫికేషన్ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఈ ట్యాక్స్ కి సంబంధించి అంటూ కూడా కొన్ని కీలక ప్రకటన అయితే చేశారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు? మామూలుగానే ట్రంప్ అనేది ఒక టెంపర్తనంగా ఉంటాడు. అతని హావభావాలు, అతను చేసే విధానాలు, ఒక దేశాధినేతలతో కలిసి కూర్చున్నప్పుడు కూడా ఏ విధంగా ఉండాలనేటువంటి కూడా లేకుండా అతను చేసేటువంటి చర్యలు ప్రపంచానికి అంతా కూడా కొంచెం అతను ఒక పెద్ద జోకర్లా కనిపిస్తాడు. బట్ ఏంటంటే వ్యక్తిగతంగా మనం ఏదైనా మాట్లాడచ్చు. కాకపోతే అతను అమెరికా అధ్యక్షుడు. ప్రపంచంలోనే పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి అమెరికా పెద్దన్న పాత్ర ఎందుకు పోషిస్తుంది? ఆర్థిక పరంగా చాలా బలమైనటువంటి దేశం, అదేవిధంగా డెమోక్రటిక్ కంట్రీ. అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వాతావరణం, వాళ్ళ జిఎస్టీ కావచ్చు, లేకపోతే వాళ్ళ సైనిక సంపత్తి కావచ్చు, అన్ని ప్రపంచంలో అన్ని దేశాల కంటే అగ్రస్థానంలో ఉంది. కాబట్టి ఒక అగ్రరాజ్యంగా ప్రపంచానికి పెద్దన్నగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందులోనే అక్కడ ఏమైందంటే ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలకు సంబంధించిన వాళ్ళు యూత్ కానీ ఎవరైనా చదువుల విషయంలో కావచ్చు, ఉద్యోగాల విషయంలో కావచ్చు, డాలర్ విలువ పెరిగి ఉంది. కాబట్టి అక్కడికి వెళ్ళి చదువుకోవడం, ఉద్యోగాలు చేయడం, అక్కడ స్థిరపడడం, దాంతో ఆర్థిక సంపత్తి బాగా పెరిగింది అక్కడ. కాకపోతే గతంలో ఉన్నటువంటి అమెరికా అధ్యక్షులు అందరూ కూడా ఎటువంటి అద్భుతమైనటువంటి అధ్యక్షులు అందరూ చేశారు అక్కడ. కానీ వాళ్ళకి ఇతనికి ఉన్న తేడా ఏంటి అంటే, నేను అమెరికా ఫస్ట్ అంటాడు, తప్పులేదు. అమెరికా ఫస్ట్ అన్నది అతని దేశానికి సంబంధించి అతను. కానీ కొన్ని నిర్ణయాలు నా మాట ప్రపంచం అంతా వినాలనేటువంటి ఒక విధమైనటువంటి మొనార్కిజం, లేకపోతే ఆ టైప్ మెంటాలిటీ అతనికి ఉంది. కాబట్టి అతని దేశంలోనే అమెరికాలోనే ప్రజా తిరుగుబాటు కూడా ఉంది. అది ఏమంటారు, పబ్లిక్ అంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకు వస్తుందంటే ఎన్ని మాటలు చెప్పినా కడుపు నిండవు కదా మాటలు. ఇప్పుడు అమెరికాలో సామాన్యులు చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇతను ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల వలన ధరలు ఎక్కువ పెరిగిపోయి, ట్యాక్సులు ఎక్కువ పెరిగిపోయి, వాళ్ళకి ఆర్థికంగా భారం కలుగుతున్నప్పుడు వాళ్ళే తిరగబడతారు. ఈరోజు జరుగుతుంది అదే. నేను ఒక ఆవిడ వీడియో పెట్టింది. అంటే ఆదాయాలు పెరగవు కదా, ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వలన వాళ్ళ ఆదాయాలు పెరగవు, ఖర్చులు పెరిగిపోతున్నాయి. దాంతో ఒక విధమైనటువంటి పొలిటికల్ అంట్రెస్ట్, పబ్లిక్ అంట్రెస్ట్ అన్ని రకాలుగా అమెరికాలో ఉంది. అమెరికా ఇప్పుడు అతను ఏంటి, మన భారతదేశం పక్కనేమో మోదీ గారు మిత్రుడు అంటాడు, భారతదేశం ఆ మిత్రదేశం అంటాడు. గతంలో కంటే ఇప్పుడు అమెరికాకి యాక్చువల్గా అయితే రష్యాకి ఇండియాకి ఎప్పుడు పూర్వం నుంచి సత్సంబంధాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కొన్నాళ్ళు మాకు అమెరికాకి మనకే పెద్ద బాగుండేది కాదు. సరే, ఇప్పుడు ప్రపంచ దేశాలతో మనం అందరితో కలిసిమెలిసి వెళ్తున్నాం. అంటే ప్రపంచ కుగ్రామం అయిన తర్వాత అన్ని దేశాలతో కలిసిమెలిసి ఉండాలి. అయితే ఎప్పుడైతే ఇతనికి దాన్ని ఏమంటారు, నోబెల్ ప్రైజ్ కావాలి ఇప్పుడు అర్జెంటుగా. ఆ నోబెల్ ప్రైజ్ కావాలంటే అతను ఎదురు చూపించాలి. పాపం ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపేశానని చెప్పన్నాడు. మన వాళ్ళు కనీసం సమాధానం కూడా చెప్పకుండా జస్ట్ ఇగ్నోర్ అన్నారు. ఎవరో సమాధానం చెప్పట్లేదు. మన సైన్యాధ్యక్షులు కూడా చెప్పారు ఏం జరిగిందో అక్కడ. అమెరికాకి సంబంధించినటువంటి F-16 ఆ విమానాలను కూడా పాకిస్తాన్కి సంబంధించినవి మేము కూల్చేవని చెప్పడంతో వాళ్ళ మీద చాలా గట్టి దెబ్బది. అమెరికా ఏం చెప్పుకుంటుందో మా ఆయుధాలు తయారీ, అద్భుతమైన ఆయుధాలు అని రకరకాలు చెప్తాయి కదా. ఆ ఆయుధాలను మేము కూల్చేవని చెప్పేసి ఎప్పుడైతే మన సైన్యాధ్యక్షులు చెప్పారో అది చాలా విపరీతమైన దెబ్బ. దాంతో అతను ఎప్పుడైతే రష్యాకి ఉక్రెయిన్కి ఉన్నటువంటి యుద్ధాన్ని ఆపేస్తానని చెప్పి మాట చెప్పాడు. కానీ అది అక్కడ జరగట్లా. నువ్వు వచ్చిన అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపేస్తాడు. 6 నెలలు కాదు, అప్పుడు చాలా టైం అయింది కదా. అక్కడేమో రోజు యుద్ధం పెరుగుతుంది అక్కడ. సరే, ఇంకొకటి అంటే అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు చాలా మంది ప్రజలు మంచి పనులు, అభివృద్ధి పనుల కోసం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అలాంటిది ట్రంప్ దెబ్బకి చాలా మంది రాజీనామాలు చేస్తున్నారు, షేక్ అయిపోతున్నారు అని చెప్పొచ్చు. ఏ విధంగా చూడాలి? అలా కదా, అంటే పోల్చొచ్చో లేదుగో తెలియదు కానీ ఇప్పుడు తెలంగాణ కేసీఆర్లు అంటాడు అమెరికా ట్రంప్. ఎందుకంటే ఏమి చేయకపోయినా ఆ సమయం వచ్చేటప్పటికి జై తెలంగాణ అంటాడు ఇతను. దాంతో ఒక రకమైన సెంటిమెంట్ క్రియేట్ చేసి ప్రజల్లో లబ్ధి పొందాలని చూశాడు. 2 సార్లు చూశాడు కదా, అయిపోయింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే రాజశేఖర రెడ్డి గారు ఫోటో చూపించేవాడు. పాప తర్వాత ఫోటో కూడా తీసేశాడు తన ముఖ్యమంత్రి అయిన తర్వాత. అలాగే ట్రంప్ కూడా అటువంటి మనస్తత్వం అన్నమాట. అంటే ప్రజలకు ఏమి చేయకపోయినా ఏదో రకమైనటువంటి ఒక ప్రాంతీయ తత్వం, ఆ భావన అది తీసుకొచ్చి మళ్ళీ ఐక్యం చేద్దాం అనేటువంటి భావన. అలా కుదరదు. అమెరికా లాంటి దేశంలో అసలు అటువంటి డెమోక్రటిక్ కంట్రీలో అస్సలు కుదరదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ప్రజలు
స్వచ్ఛందంగా ఓటు హక్కు ఉన్నటువంటి వ్యక్తులు, పైగానేమో ఆలోచన తత్వం ఉన్నటువంటి వ్యక్తులు, ఆర్థికంగా బలమైన వ్యక్తులు. ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోయాడు? ఇతనికి మంచి దోస్తే కదా. చాలా మంది దోస్తులు అందరూ విడదీసి బయటకు వెళ్ళిపోయారు కదా. ఎలాంటి మాస్క్ ఎందుకు వెళ్ళిపోయాడు? ఇతను తీసుకున్న నిర్ణయాలని నచ్చకాయ కదా. నీ అంటుంది ఈ రోజుకైనా ప్రజల్లో ఎప్పుడైతే ఒక రాజకీయ అనిశ్చితి ఏర్పడిందో, లాస్ ఏంజల్స్ లో అంత గొడవలు జరిగినాయి ఈ అతను తీసుకున్న నిర్ణయం వలన. అక్రమ వలసదారులని బయటకు పంపించాలని విధానంతో తప్పులేదు, అక్రమ వలసదారులను పంపించేయాలి, కానీ అది తీసుకునే విధానంలో కొంచెం లోపాలు ఉన్నాయి కాబట్టి అక్కడ ప్రజలందరూ తిరగబడ్డారు. దాన్నే కంట్రోల్ చేయలేకపోయాడు. ఇప్పుడు ఇతను అర్జెంటుగా ప్రపంచ శాంతి దూత ఆ కేటగిరీలో ఇతనికి ఇప్పుడు నోబెల్ ప్రైజ్ కావాలి. నోబెల్ ప్రైజ్ కావాలంటే ఏదో 2-3 యుద్ధాలు ఆపినట్టుగా చూపించాలి. ఆ చూపించాలని ఇండియా పాకిస్తాన్ కుదరలేదు అతనికి. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆపుదామంటేనేమో రష్యా మాట ఎందో, ఉక్రెయిన్ కూడా ఎక్కడ తగ్గట్లా. దాంతో ఏదో రకంగా రష్యా మీద ఉన్న కోపాన్ని మన మీద చూపించడం. రష్యా నుంచి మీరు ఎలా కొంటారు క్రూడాయిలు, ఒక పక్కన రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది కదా, అంటే అలా వాళ్ళకి ఆర్థికంగా మద్దతు చెప్పడమే కదా అంటాడు. మరి రష్యా దగ్గర నుంచి వీళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ వీళ్ళు కొనుక్కుంటున్నారు. మరి నువ్వెందుకు కొనుక్కుంటున్నావు అంటే సమాధానం చెప్పరు. భారతదేశంతో వాణిజ్య చర్చలు లేవని ప్రకటన చేశాడు. అతను ఆ ప్రకటన చేసిన 24 గంటల్లోనే వాళ్ళ విదేశాంగ ఫారిన్ మినిస్ట్రీ వాళ్ళు అనౌన్స్ చేశారు, మాకు భారతదేశం మాకు వ్యూహాత్మక మిత్ర దేశం, ఖచ్చితంగా చర్చలు ఉంటాయని చెప్పింది. అంటే అతనికి అర్థం అవ్వట్లేదా? కింద ఉన్నటువంటి వాళ్ళ మంత్రులే మాట అన్నట్లా. అదేవిధంగా ఆ దేశానికి సంబంధించిన అనేక మంది ఆర్థిక నిపుణులు కావచ్చు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా, మేధావర్గం అంతా కూడా వాళ్ళంతా చెప్తున్నారు మీరు తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ కాదు. దీనివలన దేశంలో కూడా ఒక అనిశ్చితమైన వాతావరణం. అలాంటిది అంటే 50% సుంకాల వలన రత్నాభరణ మీద కానివ్వండి, రాగి కానివ్వండి, దుస్తుల మీద కూడా చాలా వేటు పడుతుంది సార్. అంటే మన దేశానికి కాదు వాళ్ళ దేశాలు కూడా నష్టం అని రియలైజ్ చేయలేకపోతున్నారు. అది ప్రజలు ఇప్పుడు నేను చెప్తాను, నేను ఒక ఆవిడ మాట్లాడిన వీడియో బయటకు వచ్చింది. నెలకి ఎంత సంపాదన అని ఉంటుంది వాళ్ళకి. ఆ సంపాదనలో మెజారిటీ శాతం కేవలం ఇతను పెంచినటువంటి ట్యాక్స్ల వల్ల ఎక్స్ట్రా ఖర్చు అయింది అనుకోండి, ప్రజలు తిరగబడతారు. అక్కడ మనకు మళ్ళీ కాదు, అక్కడ ప్రజల్లో తిరుగుబడి తత్వం ఎక్కువ ఉంటుంది, ఖచ్చితంగా తిరగబడతారు. అటువంటి వాతావరణం నిలబడింది. నిలబడడం వల్ల అతను ఏం చెప్పుకోవాలి, సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు ప్రపంచ కుగ్రహం అయిన తర్వాత ఒక దేశం నుంచి ఒక దేశం అవసరాల ప్రకారం తీర్చుకుంటాయి. ఇండియా పాకిస్తాన్ ఇంత శత్రు దేశాలు కదా, దేశ విభజన జరిగిన కాడి నుంచి మనకి ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అయినా కూడా ఇండియా నుంచి పాకిస్తాన్కి, పాకిస్తాన్కి ఇండియాకి సరఫరా జరిగేది కదా. మొన్న కూడా పహల్గామ్ గొడవ జరిగిన తర్వాత మనం సింధు నది ఒప్పందాలు రద్దు చేయడం ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నాం. కానీ అంతకుముందు వరకు అన్ని జరిగినాయి కదా. అనేక వస్తువులు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకుంటూ ఉంటారు. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ జరుగుతూ ఉంటాయి. అంటే ఖచ్చితంగా ఆక్వా రంగం మీద, కొన్ని రంగాల మీద ప్రభావం ఉంటుంది, ఫార్మా రంగం మీద, టెక్స్టైల్ రంగం మీద ప్రభావం ఉంటుంది. కానీ మోదీ గారు క్లియర్గా చెప్పాడు, రైతులకు సంబంధించిన కొన్ని అంశాల్లో వాళ్ళు నిర్బంధంగా మేము పంపిస్తాం, మీరు దిగుమతి చేసుకోవాల్సిందే లాంటి కొన్ని నిబంధనలు పెడుతున్నారు. అటువంటి మాత్రం మాకు భారం అయినా కూడా మేము దిగుమతి చేసుకోం, కొన్నాళ్ళు కష్టపడతాం, ఆర్థికంగా కొన్నాళ్ళు ఇబ్బంది పడతాం, అంతే తప్ప ఆల్టర్నేటివ్ చూసుకుంటాం. మాకు తెలిసి ఏ విధంగా ప్రపంచంలో ఇతర దేశాల నుంచి తెచ్చుకోవాలన్నది, అంతే తప్ప మీ మీద ఆధారపడి మీ మోనార్కిజాన్ని లేకపోతే దాన్ని ఏమంటారు ప్రపంచంలోని మీద పెద్దన్న పాత్ర పోషిస్తాను కాబట్టి మీ ఆధిపత్యాన్ని భారతదేశం ఎప్పుడు లెక్క చేయదు సార్. ఇంకొకటి జేడీ వాన్స్ కూడా, అంటే ట్రంప్ ఏవైతే సుంకాలు ప్రకటించారో మేము ఇంకా కన్ఫర్మేషన్ చేయలేదు అని అంటున్నారు. అంటే బ్యాక్ స్టెప్ వేసే ఛాన్స్ ఉందంటారా? ఏమంటే వాతావరణం అర్థమవుతుంది. వాళ్ళ పార్టీలోకి సంబంధించిన నాయకులు కానీ, మేధావులు కానీ, అక్కడ ఉన్న కోర్టులు కూడా కొన్ని తప్పులు పట్టాయి. ట్రంప్ తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి కోర్టులు కూడా తప్పు పట్టినాయి. ఇవన్నీ వాతావరణం చూసిన తర్వాత ఖచ్చితంగా జేడీ వాన్స్ ఇప్పుడు నెక్స్ట్ అతనే ప్రెసిడెంట్ అభ్యర్థి అయ్యి ఉండొచ్చు. ఆ మాట ట్రంప్ కూడా అన్నాడు. జేడీ వాన్స్ కూడా మన ఈ మధ్యకాలంలో ఇండియా కూడా వచ్చాడు. ఆయన పహల్గామ్ దాడి జరుగుతున్న సందర్భంలోనే అతను ఇండియాలో ఉన్నాడు. అతనికే తెలుసు వాతావరణం ఏంటన్నది. కాబట్టి అదే అంటున్నా, ప్రపంచంలో వాతావరణం ఒక పక్క నుంచి రష్యా పుతిన్ గారు చెప్పాడు కదా, నేను మేము రకరకాల నిర్ణయాలు తీసుకుంటాం, నువ్వెవరు మమ్మల్ని ఆపడ్డానికి, నువ్వెవరు మా మీద నిబంధన చేయడానికి, నీ మాట వినవలసిన పరిస్థితి మాకేంటి, ఏ దేశ సార్వభౌత్వం ఆ దేశానికి సార్వభౌత్వం ఉంటుంది, అంతే తప్ప దానికి మించి నువ్వు డిసిషన్ తీసుకున్నావు కదా అంటే కుదరదు. ఇక్కడ మేము ఖచ్చితంగా అవసరమైతే ఇంకా తగ్గించి భారతదేశానికి క్రూడ్ ఆయిల్ సప్లై చేస్తా ఉన్నారు. అంటే అతనికి ఒక విధమైనటువంటి వాతావరణం చుట్టూ బిగుసుకుంటుంది. అటు ప్రజల్లో కావచ్చు, అటు పార్టీకి సంబంధించిన వ్యక్తుల్లో కావచ్చు, న్యాయపరంగా కావచ్చు, ప్రపంచ దేశాల నుంచి కూడా కావచ్చు, ఒక విధమైన వ్యతిరేకత వస్తుంది. కెనడా లాంటి మిత్ర దేశం కూడా ఏ విధంగా చేసాడో అతను చూశారు కదా, మా దేశంలో కలిపేసుకుంటాం, అమెరికాలో కలిపేసుకుంటాం, ఇటువంటి మాటలు. అటువంటి అన్నిటి కూడా ప్రపంచంలోకి వ్యతిరేకత వస్తుంది. ఖచ్చితంగా మోడీ అంటే మిగతా విషయాలు ఎలా ఉన్నా కూడా ఆ దేశంలోనే ప్రజలే తిరగబడేటువంటి పరిస్థితి ఏర్పడితే మాత్రం ఎంత దేశాధ్యక్షుడైనా కూడా వెనక్కి తగ్గవలసిందే. ఖచ్చితంగా అటువంటి పరిస్థితులు ఏర్పడతాయని మాత్రం నేను చెప్పగలను.